ప్రజాభవన్ ముందు రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు తిరిగింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు అధికారులు. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్లుగా గుర్తించారు. రైట్, ప్రజాభవన్ ముందు రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో కీలక మలుపుకి సంబంధించి మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు అధికారులు. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్లుగా గుర్తించిన నేపథ్యంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో షకీల్ పేరు చేర్చినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రజాభవన్ ముందు డిసెంబర్ 25వ తారీఖున బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కారుతో గుద్ది ర్యాష్ డ్రైవింగ్ చేయడం జరిగింది. దీనిపై గతంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావుపై పోలీస్ కమిషనర్ వేటు వేయడం జరిగింది. ఇదే కేసులో షకీల్ కుమారుడు సాహిల్ని తప్పించే ప్రయత్నం పోలీసులు చేశారు. అతని ప్లేస్లో తన డ్రైవర్ పేరును ప్రస్తావించారంటూ కూడా గతంలో అనేక ఆరోపణలు కూడా వినపడ్డాయి. ప్రస్తుతము దీనిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగింది. తాజాగా బోధన్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షకీల్ పేరును కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. అయితే షకీల్ కుమారుడు సాహిల్ ప్రస్తుతం అయితే తెలంగాణలో లేడు. అతను దుబాయ్ పారిపోయినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే యాక్సిడెంట్ చేసినటువంటి సమయంలో షకీల్ కుమారుడు సాహిల్ పక్కనే ఉన్నాడు. కానీ అతను ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్లే ప్రజాభవన్ ముందు గేట్లు మొత్తం కూడా గుద్దడం వల్లనే మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది. అయితే వాటిని కూడా తప్పించే ప్రయత్నం, అటు తన డ్రైవర్ని ఇరికించే ప్రయత్నం చేస్తూ అతని ప్లేస్లో మరొక వ్యక్తిని చూపించే ప్రయత్నం చేశారు. దానికి పోలీసులు కూడా సహాయ సహకారాలు అందించారంటూ కూడా పెద్ద ఎత్తున గతంలో ఆరోపణలు కూడా వినపడ్డాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కేసులో ఇప్పుడు ప్రస్తుతం అయితే పంజాగుట్ట పోలీసులు అటు షకీల్ పేరు బోధన మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి షకీల్ పేరును కూడా ఇందులో ప్రస్తావించారు. ఇతనితో పాటు మరొక 3 పేర్లను కూడా ప్రస్తావించారు. అర్బాజ్తో పాటు మరొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. ఇక ఈ కేసులో మనం చూడొచ్చు, గతంలో కూడా హైకోర్టులో యాంటిసిపేటెడ్ బెయిల్ కూడా అప్లై చేశారు. కానీ కోర్టు మాత్రము యాంటిసిపేటెడ్ బెయిల్ ఇచ్చినప్పుడు కూడా అతను పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా గతంలో హైకోర్టు షకీల్ కొడుకుని ఆదేశాలు జారింది. కానీ అతను మాత్రం వెంటనే కోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత వెంటనే తమ పిటిషన్ని విత్డ్రా కూడా చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఒక డ్రామాకు తెరదీపడం జరిగిందంటూ కూడా గతంలో అనేక ఆరోపణలు కూడా ఉంటాయి. ప్రస్తుతం అయితే ఇదే కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ని పేరు ప్రస్తావించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. తన కొడుకుని తప్పించేందుకు షకీల్తో పాటు మరొక 3 ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం అతన్ని దుబాయ్కి పంపించారు. ఇప్పటికే దుబాయ్ అటు అన్ని ఎయిర్పోర్ట్లో కూడా ఎల్ఓసి అంటే లుకౌట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేయడం జరిగింది. ఇక దుబాయ్లో ఉన్నటువంటి షకీల్ కుమారుడు సాహిల్ని కూడా తెలంగాణకు తీసుకురావడానికి పోలీసులు కూడా ఒక ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేశారు. మరి చూడాలి, షకీల్ కుమారుడు సాహిల్ వచ్చిన తర్వాత అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి మాత్రం వేచి చూడాల్సింది. ప్రస్తుతం అయితే ఇదే కేసులో పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసులో షకీల్ కుమారుడు సాహిల్ని కేసు నమోదైనప్పుడు కూడా ఇదే కేసులో ప్రస్తుతం అయితే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరు కూడా ప్రస్తావించడం ప్రస్తుతం అయితే రాజకీయంగా తీవ్ర దుమారం అయితే రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.